Hey Sriram, welcome back to my channel Learn and Practice with Teju. ఈ రోజు మనం ఈ వీడియోలో 9th 10th 11th 12th క్వశ్చన్స్ కంప్లీట్ చేసి సో ఈ ఎక్సర్సైజ్ టోటల్గా కంప్లీట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ 9th క్వశ్చన్ ఏంటింది చూడండి. టు స్టిచ్ ఎ షర్ట్ 2 meters 15 centimeters cloth is needed. Out of 40 meters cloth, how many shirts can be stitched and how much cloth will remain? సో మనం 9th క్వశ్చన్ ఏమేమి ఇచ్చారు గివెన్ చూస్తాం. సో ఏం రాసాం టు స్టిచ్ ఎ షర్ట్ క్లాత్ రిక్వైర్డ్ ఎంత ఇచ్చారు 2 meters 15 centimeters. ఇక్కడ టోటల్ లెంత్ ఆఫ్ ద క్లాత్ ఎంత ఇచ్చినారు 40 meters. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి అంటే ఇచ్చిండే 40 metersలో టోటల్ లెంత్ ఆఫ్ క్లాత్ ఎంత ఉంది 40 meters ఉంది. ఈ 40 metersలో 2 meters 15 centimeters క్లాత్ కట్ చేసి ఒక షర్ట్ని ప్రిపేర్ చేస్తున్నారు. సో అలా చేస్తే ఎన్ని షర్ట్స్ ప్రిపేర్ అవుతున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలా. చేశాక క్లాత్ లాస్ట్లో కొంచెం మిగిలి ఉంటుంది కదా, అది ఎంత మిగిలింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనము ఇది ఎలా చేయాలి అని అంటే నంబర్ ఆఫ్ ద షర్ట్స్ కెన్ బి స్టిచ్డ్ అంటే ఏంటి, ఎన్ని షర్ట్స్ని మనము కుట్టచ్చు, తర్వాత క్లాత్ ఎంత మిగిలింది అనేదానికి మనం ఏం చేయాలి, టోటల్ ఇచ్చినారు టోటల్లో మనకి ఎంత రిమైనింగ్ అంటే కొంచెం టోటల్లో నుంచి మనకి కొంచెం కనుక్కోవాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి డివిజన్. ఓకేనా, టోటల్ ఇస్తారు, టోటల్ ఇచ్చాక దాంట్లో మనకి ఎంత లెఫ్ట్ అవుట్ అయ్యింది స్మాల్ పోర్షన్ కనుక్కోవాలంటే మనం ఏమి డివిజన్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది మీటర్స్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దాము మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. సో ఇదేంటి 2 meters 15 centimeters. సో మీటర్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే 1 meter = 100 centimeters. సో 2 meters ఏమవుతుంది 2 × 100 centimeters ఏమోయా 200 centimeters. సో 2 meters 15 centimeters is equals to 200 centimeters plus 15 centimeters, that is 215 centimeters. ఓకేనా, సో 2 meters 15 centimeters to 215 centimeters. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ 40 metersని ఎలా కన్వర్ట్ చేయొచ్చు, 40 metersని ఎలా చేయొచ్చు 40 × 1 meter is equals to 100 centimeters. So next 40 zeros is 0, 40 zeros is 0, 40 ones are 40. So 40 meters is equals to 4000 centimeters. ఇప్పుడు మేము చేయాలి ఈ టోటల్ క్లాత్లో ఒక్కొక్క షర్ట్ని మనము స్టిచ్ చేస్తున్నాం. ఒక్కొక్క షర్ట్ ఎంత ఉంది 215 centimeters. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ డివిజన్ చేయాలి. సో 4000 డివైడెడ్ బై 215. సో 215ని టేబుల్స్ రాసుకుంటే 215 1 15, 215 2s 5 2s 10, 2 1s 2 ప్లస్ 1 ఇక్కడ క్యారీ ఉంది కాబట్టి 3 వచ్చింది, 2 2s 4. సో 215 2s 430 అనేది. సో ఇక్కడ మనకి ఏముంది 400 అంటే 400 కన్నా చిన్నది ఏముంది 215 ఉంది, 430 అనేది పెద్దది కాబట్టి ఉండేది ఏముంది 215. సో 215 1s 215. సో డివిజన్ చేసేటప్పుడు మనం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి. 10 నుంచి 5 తీస్తే 1, ఇక్కడ 0 నుంచి 5 తీసుకోదు కదా, బారో తీసుకుంటే 10 నుంచి 5 తీస్తే 5, 10కి ఇచ్చాము ఇక్కడ ఏం మిగులుతుంది 9. సో 9 నుంచి 1 తీస్తే 8, ఇక్కడ బారో ఇచ్చాక ఏం మిగిలి ఉంటుంది 3 ఉంటుంది, 3 నుంచి 2 తీస్తే 1. నెక్స్ట్ మనకేమి కింద 0 దిగుతుంది. సో నెక్స్ట్ ఏం వచ్చింది 1850. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము 215 × 7s ఎంత అని చూద్దాం. 215 ఫస్ట్ 215 × 6 చూద్దాం. 6 5s 30, 6 3s 6 1s 6, 6 + 3 7 8 9, 6 2s 12, 1290 వచ్చింది. నెక్స్ట్ 215 × 215 × 7 చూద్దాం. 7 5s 35, 7s 7, 7 + 3 10, 7 2s 14, 14 + 1 15. నెక్స్ట్
50 into 8. 8 5s are 40. 8 1 is 8. 9 10 12 వస్తుంది. 8 2 is 16. 16 plus 1 17. 215 into 9. 9 5s are 45. 9 5s are 45. Carry 4. 9 1s are 9. 9 plus 4 13. 9 2s are 18. 18 plus 1 19. సో మనం డివిజన్లో చిన్న నెంబర్ చూడాలా. సో ఇక్కడ 850 ఉంది, ఇక్కడ 1935. సో చిన్న నెంబర్ ఏముంది ఇది. సో 8s 215 into 8 ఏమి 1720. ఏం చేయాలి నెక్స్ట్ సబ్ట్రాక్షన్. 0 0. 5 నుంచి 2 తీస్తే 3. 8 నుంచి 7 తీస్తే 1. 1 నుంచి 1 తీస్తే 0. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ మనం దీన్ని ఏమంటాము రిమైండర్. రిమైండర్ అంటే ఎంత మిగిలిండేది. సో లెఫ్ట్ ఎంత ఉంది ఇక్కడ 130. కోషంట్ ఎంత ఉంది 18. సో number of shirts stitched is 18 అన్నమాట. రిమైనింగ్ క్లాత్ ఎంత రిమైనింగ్ క్లాత్ రిమైండ్ ఎంత. సో క్లాత్ రిమైండెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 130 సెంటీమీటర్స్. మనకు 130 సెంటీమీటర్. 130 సెంటీమీటర్ని మనం ఎలా రాసుకోవచ్చు. డివైడెడ్ బై 100 చేసాము అంటే 130 మీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. సో 130 by 100 మీటర్స్. సో డివైడ్ చేస్తే ఏమొచ్చింది 0 0 క్యాన్సిల్. సో 1.3 అంటే ఏంటి. సో 1 మీటర్ 30 సెంటీమీటర్ క్లాత్ మిగిలింది అని అర్థం. నెక్స్ట్ 10th క్వశ్చన్. మెడిసిన్ ఈజ్ ప్యాక్డ్ ఇన్ ద బాక్సెస్ ఈచ్ weighing 4 kgs 500 grams. How many boxes can be loaded in a van which cannot carry beyond 800 kg? సో ఒక మెడిసిన్ని బాక్సెస్లో వేసామంట. ఒక్కొక్క బాక్స్ ఎంత ఉంది వెయిట్ 4 kgs 500 grams ఉంది. అలాంటి బాక్సెస్ ఎన్ని వేస్తాము ఒక వ్యాన్లో. కానీ ఆ వ్యాన్ కెపాసిటీ ఎంత అని చెప్తున్నారు 800 kgs అంతే, అంతకన్నా జాస్తి అయ్యలేదు. సో వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అది రాసుకుందాం. సో మెడిసిన్ బాక్స్ ఒకటి ఎంత ఉంది 4 kgs 500 grams. కెపాసిటీ ఎంత ఉంది వ్యాన్ది 800 kgs. సో అలాంటి 4 kgs 500 grams బాక్సెస్ వ్యాన్లో ఎంత పెట్టితే 800 kgsకి దాటకూడదు. సో నెంబర్ ఆఫ్ బాక్సెస్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం. ఫస్ట్ కేజీస్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుందాం. సో 4 kgs 500 grams ఎలా కన్వర్ట్ చేయొచ్చు. 1 kg is equals to 1000 grams. సో 4 kgs అంటే 4 into 1000 grams plus 500 grams. సో 4000 grams plus 500 grams that is equals to 4500 grams. Next 800 kg. సో 800 kg 800 into kg ఎంత 1000 grams. సో 800 into 0 0, 800 into 0 0, 800 into 0 0, 800 into 1 800 grams. ఓకేనా. సో 4500 grams. ఇది ఎంత వచ్చింది 1s 10s 100s 1000 10,000 lakh 8 lakhs. సో ఇప్పుడు మనకి టోటల్ ఇచ్చినారు. నేను ఆల్రెడీ చెప్పాను టోటల్ ఇచ్చినారు. మనకి ఈచ్ ఒక్కటి నెంబర్ ఆఫ్ బాక్సెస్ లేకపోతే వెయిట్ ఆఫ్ వన్ థింగ్ అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి డివిజన్ చేయాలి. సో ఇక్కడ కెపాసిటీ అడుగుతున్నారు. కెపాసిటీ అడిగినా కానీ మనం డివిజన్ చేయాలి. ఈచ్ అని అడిగినా కానీ డివిజన్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ 8 lakhs ఉంది రాసుకుందాం. దాన్ని ఎంతతో డివైడ్ చేస్తున్నారు 4500తో డివైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఒక్కొక్క నెంబర్ చూద్దాం. సో 4500 into 1 is 4500. 4500 into 2 is 2 0 0 2 0 0 2 5s are 10 2 2s are 2 4s are 8 plus 9000 అవుతుంది. సో 4500 into 1 లేదా ఇలానే పెట్టచ్చు. 4500 into 1 is 4500. 0 నుంచి 0 తీస్తే 0 బారో తీసుకుంటే 10లో 5 పోతే 5 బారో తీసుకున్నాక ఇదేముంటుంది 7 7లో 4 పోతే 3.
సో 3500 వచ్చింది. నెక్స్ట్ 4500 ఇంటూ 7 చేద్దాం. 4500 ఇంటూ 6 చేద్దాం. ఫస్ట్ 6 0 0 6 0 0 6 0 0 6 0 0 6 5 30 6 4 24 24 ప్లస్ 3 27 వచ్చింది. ఇక్కడ మనం ఒక 0 దించుకోవాలి కదా. సో దించుకుంటే ఇక్కడ 35,000 ఉంది, ఇక్కడ 27,000 ఉంది. నెక్స్ట్ ఏం చూద్దాం, 4500 ఇంటూ 7 చూద్దాం. 7 0 0 7 0 0 7 5 35 7 4 28 28 ప్లస్ 3 31. సో ఇది దగ్గరగా ఉంది. సో 4500 ఇంటూ 7 చేద్దాం. 7 31,500. సో 0లో 0 తీస్తే 0 0 బారో తీసుకుంటే 10 10లో 5 తీస్తే 5 బారో తీసుకున్నాం కదా, ఇది 4 ఉంది, 4లో 1 పోతే 3. నెక్స్ట్ ఏమొచ్చింది 3500. మళ్ళీ ఇక్కడ 0 దిగుతుంది. సో మళ్ళీ సేమ్ అదే వచ్చింది 35,000. సో నెక్స్ట్ మళ్ళీ 7s ఏమవుతుంది 31,500. ఏమొస్తుంది 0 0 10లో 5 పోతే 5 బారో తీసుకుంటే 4లో 1 పోతే సో 3500. సో నంబర్ ఆఫ్ బాక్సెస్ ఎంత లోడ్ చేస్తాము, సో నంబర్ ఆఫ్ బాక్సెస్ కెన్ బీ లోడెడ్ ఇన్ ఎ వ్యాన్ ఈజ్ 177 బాక్సెస్ అన్నీ మనము లోడ్ చేయగలుగుతాము అని చెప్తున్నారు. క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ద స్టూడెంట్స్ హౌస్ ఈస్ 1 kilometer 875 meters. Every day she walks both ways. Find the distance covered by her in 6 days. సో ఒక అమ్మాయి ఉందంట, ఆ అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుందంట. అమ్మాయి అని చెప్పలేదు, ఒక స్టూడెంట్ అని చెప్పినారు. సో స్కూల్ నుంచి ఇంటికి ఎంత దూరం ఉంది, 1 kilometer 875 meters. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక స్టూడెంట్ ఇంటి నుంచి స్కూల్కి ఎంత దూరం పోతున్నారు, 1 kilometer 875 meters. పోయేటప్పుడు ఇంత, వచ్చేటప్పుడు కూడా అంతే కదా, 1 kilometer 875 meters. సో 2 times అవుతుంది, పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏం డిస్టెన్స్. సో మనం ఏం చేయాలా, 6 daysకి ఎంత డిస్టెన్సు, 6 daysకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తాం. సో 1 kilometer ఈజ్ ఈక్వల్స్ టు 1000 meters. సో 1 kilometer 875 meters ఏమవుతుంది, 1 kilometer ఏమి 1000 meters ప్లస్ 875 meters ఏమవుతుంది, ఇది రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 875 5 7 8. సో 1875 meters. ఓకేనా. ఇప్పుడు మనం 1875, ఇది 1875 గోయింగ్, కమ్మింగ్ ఎంత 1075 meters. ఇది కూడా సేమే కదా, పోవడం స్కూల్ నుంచి పోవడము స్కూల్ నుంచి ఇంటికి రావడం సేమ్. సో రెండింటిని యాడ్ చేస్తే 5 + 5 10 7 + 7 14 + 1 15 8 + 8 16 + 1 17 3. సో 3750 meters వచ్చింది. సో మనము 6 daysకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ ఇన్ ట్రావెల్డ్ బై హర్ ఇన్ 6 days. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇప్పుడు ఎంత డిస్టెన్సు 3750, 6 days కావాలి కదా. సో ఇంటూ 6 చెప్తున్నాను కదా, మనకి టోటల్ క్వాంటిటీ కావాలి అని అంటే మల్టిప్లికేషన్ కావాలి. టోటల్ క్వాంటిటీ ఫర్ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ 6 days 7 days 5 days అలా జాస్తి డేస్ అడిగితే మల్టిప్లికేషన్ చేయాలి. 1 day హాఫ్ డే అని అడిగితే మనం డివిజన్ చేయాలి. అంటే టోటల్ క్వాంటిటీ అడిగితే మల్టిప్లికేషన్ చేయాలి, టోటల్లో ఎంత ఉంది అని అడిగితే మనము డివిజన్ చేయాలి. సో ఇప్పుడు టోటల్లో ఎంత ఉంది అని అన్నప్పుడు డివిజన్ చేయాలి. ఇప్పుడు టోటల్ కావాలా అంటున్నారు కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 6 0 0 6 5 30 6 7 42 42 + 3 45 6 3 18 18 + 4 22. ఇది మీటర్స్లో ఉంది. ఇప్పుడు మనకి డిస్టెన్స్లో కావాలా. సో డిస్టెన్స్ కిలోమీటర్స్లో కావాలా. సో డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ ఏం చేయాలి, ఈ 22,500ని డివైడెడ్ బై 1000 చేస్తే మన కిలోమీటర్స్లో వచ్చేస్తుంది. ఏం చేస్తాము,
ఇక్కడ 1 2 3 3 zeros ఉంది. సో 3 zeros ఉందంటే 3 ప్లేసెస్ అయినాక పాయింట్ పెట్టాల. 1 2 3 ఇక్కడ వస్తుంది. అంటే ఏంటి 22.500 కిలోమీటర్స్. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని జీరోస్కి మనము వెనక పాయింట్ పెట్టాలి. సో 22 కిలోమీటర్స్. సో 22 కిలోమీటర్స్ 500 meters. Final question. A vessel has 4 liters and 500 ml of curd. In how many glasses each of 25 ml capacity can it be filled? So vessel ఉందంట, అంటే ఒక గ్లాస్ ఉందనుకోండి, దాని కెపాసిటీ ఎంత 4 liters 500 ml. ఈ దాంట్లో ఇంత కెపాసిటీ ఉంది కదా, ఇంత పెద్ద దాంట్లో మనము చిన్నగా 25 ml ఆఫ్ కర్డ్ వేస్తున్నామంట. 25 ml ఆఫ్ కర్డ్ ఇంట్లోకి వేస్తున్నాం. ఓకేనా? సో అలా ఎంత వేస్తే మనకి 4 liters 500 ml నిండుతుంది. సో 25 ml గ్లాస్ని ఎన్ని గ్లాసెస్ చేస్తే మీకు 4 liters 500 ml గ్లాసు అంటే ఒక పెద్ద తొట్టి నిండుతుంది అని అంటున్నారు. సో మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం అడుగుతున్నారు మనకి? కెపాసిటీ. ఇక్కడ ఏమడుగుతున్నారు? కెపాసిటీ. అంటే ఎంత దాని కెపాసిటీ ఏంటంటే, కెపాసిటీ అన్నప్పుడు మనం ఏం చేయాలి? డివిజన్. కెపాసిటీ అన్నప్పుడు, నెంబర్ ఆఫ్ గ్లాసెస్ అన్నప్పుడు, ఈచ్ వాల్యూ అన్నప్పుడు మనం డివిజన్ చేయాలి. సో మనం ఇచ్చింది రాసుకున్నాం. ఏ వెజల్ హ్యాస్ కెపాసిటీ 4 liters 500 ml. సో 4 ఇక్కడ లీటర్స్ ఉంది, ఇక్కడ ఎంఎల్ ఉంది. సో మనం కన్వర్ట్ చేయాలి. 1 liter ఈజ్ ఈక్వల్స్ టు 1000 milliliters కదా. సో మనం ఇక్కడ 4 liters ఏం చేయొచ్చు? 4 into 1000 milliliters ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 500 milliliters. సో 4 into 1000 ఏమవుతుంది? 4000 ml ప్లస్ 500 ml. 4000 ప్లస్ 500 ఏమవుతుంది? 4500 ml. నెక్స్ట్ ఈచ్ గ్లాస్ కెపాసిటీ ఎంత ఉంది? 25. సో మనం నెంబర్ ఆఫ్ గ్లాసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి అంటే డివిజన్. సో 4500 by 25 ml. ఇది ఇక్కడ ml. సో ml క్యాన్సిల్. ఇప్పుడు డివిజన్ చేద్దాం. 1500 by 25 ml by ml. సో ml క్యాన్సిల్. ఇప్పుడు డివిజన్ చేద్దాం. 25 4500. సో 25 1s 25, 25 2s 50. సో 50 అనేది 45 కన్నా పెద్దది. సో మనం ఏం చేయాలి? 1తో తీసుకోవాలి. 25 1s 25. 5 నుంచి 5 తీస్తే 0, 4 నుంచి 2 తీస్తే 2. సో ఇక్కడ కిందికి ఏమొస్తుంది? 0 దిగింది. సో 25 into 8. 25 into 8 ఏంటి? 8 5s 40, 8 2s 16, 16 plus 4 20. సో 200 వచ్చింది. సో 25 8s 200. 0 0 0. ఇక్కడ ఏముంది? 0 దిగింది. సో ఇక్కడ 0 దిగినా కానీ మనకి డివిజన్ చేసేకి ఏం లేదు కాబట్టి ఈ 0ని మనము ఇక్కడ వేస్తాం. సో టోటల్ 180 గ్లాసెస్ కావాలన్నమాట మనకి. ఎంత? 180 గ్లాసెస్ ఆఫ్ 25 ml. 25 mlలో అంత కెపాసిటీ 180 గ్లాసెస్ని వేస్తే అప్పుడు మనకి ఈ 4 liters 500 milliliter టంబ్లర్ అంటే ఈ పెద్ద తొట్టి నిండుతుంది అని చెప్తున్నారు.